వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడికి మాకు ఏం సంబంధం లేదు. వీడు ఇన్ని రోజులు బ్లాగ్ తీయలే. ఇగో ఫ్రైడ్ రైస్ వచ్చింది ఇప్పుడే, అది ఎగ్ నూడిల్స్, థమ్స్ అప్, కోకా అంత పార్టీ నాదే గాయ. నా ఇగో ఇది ఇంట్లో ఒకటి ఈరోజే పెంచుకుంటున్నా కొంచెం మాట్లాడతా. సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ ఛానల్. రావురా. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే మనం అయితే ఏ సినిమా అది కాంతారాకి అయితే పోతున్నాం. కలేజాకి అనుకున్నాం, కలేజాకి టైం లేదు, అందుకే టికెట్ దొరకలేదు. అది ప్రాబ్లం. టైం కాదు, ఇంట్లోకే జలగొట్టాక టైం ఏంది అన్నీ ఉంటాయి. ఏ సినిమా? కాంతారా పోతుంది. కాంతారా ఏ సినిమా? ఏ థియేటర్ ఇది? శ్రీరాములు చూసుకోవచ్చు. అర్జున్ ఉన్నాయి గాయస్ టికెట్స్, కానీ అర్జున్ దొరకలేదు టికెట్స్. అర్జున్లు ఉన్నాయి కానీ దొరకలేదు. అటు వచ్చాలో ఫుడ్ బ్లాగింగ్ చేద్దాం. హర్షిత్ వద్దు, కొడతారు బయట. ఏం తింటున్నావు? వెజ్ మీరు ఏం తిన్నారు? తినాలి అయినా వేయాలి కొంచెం. చికెన్ ముక్క వేస్తా. సాటర్డే అంటే తినడు. మాట్లాడబెట్టి దీనిలో చూడరా. రోడ్లో వేడి వేసుకోండు. ఇదంతా గ్రాఫిక్స్ యాడ్ చేసింది ఇట్లా అనరా, అప్పుడు సౌండ్ యాడ్ చేస్తా అన్నది ఎడిటింగ్. నేను నమ్మలేక ఇది ఎడిటింగ్ యాడ్ చేసింది, నమ్మకండి. ఇక్కడ రారా నువ్వు చూడు. తాకుతలే కదా హర్షిత్ నీకు? ఎడిటింగ్ అది, ఎడిటింగ్ రా బాయ్. అవును బ్రో, నేను అమాయకుని బ్రో. నేను ఏమోగా అమాయకుని వేసి ఆడుకుంటున్నాను నన్ను. చిన్నపిల్లని నేను అసలు ఇలా గ్యాంగ్గా ఏడి కొడుతుంది. ఇంకొక క్యారెక్టర్ని కల్పిస్తాం నీకు. ఆ క్యారెక్టర్ అయితే సెట్ ఉన్నాడు, ఆ క్యారెక్టర్ అయితే చూపిస్తాం. చూసుకుర్రా. బాయ్ కనబడకపోతే ఇస్కాన్ టెంపుల్ కాడ మెసేజ్ చేయరా అని ఆడే కనిపిస్తాడు. పక్కనే జిమ్ ఉంది కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయకు. జిమ్ వర్కౌట్ ఏం లేదు, ఏదో వర్కౌట్ ఉంటుంది. ఏతులకు పోతాడు అంతే జిమ్కి. సరే గైస్, ఇంకొక టైం ఎంత అవుతుంది? ఈడే అడావుడి చేయించి తీసుకొని వచ్చి అడావుడి చేయించుకొని 9:15 షో అని ఇంకొక 9:45కి 9:22 అవుతుంది. అర్ధ గంట ఉంది. 15 minutes. అర్ధ గంటలు మొత్తం వేసేస్తున్నాం. మేము పైసలు మొత్తం బొక్క చేస్తున్నాం. అవును గాయస్, నేను అమ్మాయికున్నా. పోనీ పాప మా ఆరు కూడా కొంచెం డొనేట్ చేసిండు అనుకోండి. 100%లో నేను 30% అయితే 70%. నేనేమేలే ఆడే మొత్తం. నేను వేయలే. 20 రూపాయలు పెట్టుకుని పార్కింగ్ టికెట్ గేతులు వేయలేరా అబ్బాయి నేను. అవును నేను వెళ్ళగొట్టినాం ఇప్పుడే ఇంట్లోకి. బాయ్, ఈరోజు మొన్న పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయ్యింది. बात कर कमेंट कर बोलते रहा. मुलेट कैसा कमेंट मारो. कमेंट लॉन्च है सारे. नको फिर देख एक बार क्या మళ్ళీ ఫోటో నైమా. అరే దీనంత మంచి థియేటర్ ఎక్కడే ఉంది. మళ్ళా రాదంట. సో గైస్, ఏసీ ముంగడు కూర్చోబెట్టిండు. ఇంకా భుజంగా బాగుంది. ఇక్కడ వేరు బాటిల్ కాదు, మా అంటెంటీలు ఉన్నారా. సో గైస్, ఇప్పుడైతే మనం థియేటర్కి వచ్చేస్తాం. అసలు ఎట్లా ఉంది థియేటర్ రివ్యూ? 10కి అయితే నేను -10 ఇస్తాను. 10కి -10 అంత బాగుండొద్దురా. నేనైతే మ్యాక్సిమం అంటే -45 ఇస్తా. అమ్మో, దీనికన్నా నా భుజంగా బాగుండే జీడిమెట్ల. సినిమా స్టార్ట్ అయినప్పుడు అయితే మెంటల్ చేసేస్తాం అనుకోండి. సినిమా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మొత్తం ట్రోలింగ్ కోసం వచ్చినాం. మొత్తం ఓజీ మొత్తం రివ్యూస్ చేసేస్తా. ఇక్కడ ఓజీ పోయినాం కానీ రివ్యూ అని కాలే, ఎందుకంటే ఛార్జింగ్ పెట్టాలి మా దాంట్లో. ఎంత ఉండే రషీద్? 7, 4, 15 ఉండే. ఇదే హైయెస్ట్ రిచ్ పర్సన్ ఛార్జింగ్స్లో. అంటే బడే సాబ్ అంటే అంటే ఏమనుకో. మళ్ళా నెక్స్ట్ సినిమా ఎప్పుడు రాజా సాబేనా? మళ్ళీ మధ్యలో ఏమైనా ఉందా? బాహుబలి ఎపిక్ అంటూ బోల్ चार्जिंग 80 है चार्जिंग बताओ क्या 75 क्या ఇక్కడ చూడండి చూపిరా నీ ఐఫోన్ బ్రో. ఇగో ఏ కనబడుతుందా?
కనిపించదురా అబ్బాయి. 27 అంటే ఇగో వీళ్ళిద్దరు ఒకటి బ్రో, నేను ఒక్కనే అలాగ చాపా, నేను ఒక్కనే అలాగ, ఇద్దరు ఒకటే అలెక్సెస్ అలా వీడు అంతే. నేను అలాగే రాయి అయిపోయింది ఇగో. సో చూసిరా గైస్, ఇద్దరు థియేటర్లో పక్క పక్కనే కూర్చున్నారు. అయిపోయింది పక్కన ఎందుకు కూర్చోబెట్టిరంటే అది కూర్చోవాలి నేను పోయి, అంటే మీరు మీ ప్రైవసీ నేను నాకు మధ్యలో కూర్చోబెట్టి ఏదో చేస్తారు మధ్యలో, నాకు భయం అవుతుంది. వీడేదో చూసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మాటలు వస్తలే చూసుకో మీడేమో చేస్తుండు. ఎంతసేపు చూద్దాం, ఎంతసేపు చూద్దాం. ఏం చేస్తున్నారు? తుపాకీ తాతలు అప్పుడప్పుడు భయం అవుతుండదు. నువ్వు ఖర్చు చెప్పు, దెబ్బ గట్టిగా తెలియంది. ఏంటంటే అంతే కదా, చాలా సంవత్సరాల ఇప్పుడే సినిమా అయిపోయింది. సినిమా వచ్చేసరికి బాగుంది కరెక్ట్. ఎందుకంటే లాస్ట్కి వచ్చే యాక్టింగ్ అయితే వావ్. కొంచెం లేదు, వీడైతే మధ్యలో కొంచెం భయపడ్డాడు. క్లైమాక్స్ మామూలు రాలేవు. సల్లి అయితే మనం కొంచెం నైట్ అవుట్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. నైట్ అవుట్ అంత లేదులే కానీ ఏదో కొంచెం పట్ల ఇంటికి పోయి సింగల్ అంటూ ఎర్రగడ్డ పోతున్నాం. మళ్ళీ ఎప్పుడు దాకా వస్తామో తెలియదు. మళ్ళీ ఇట్లా హీరో తీసుకుని బ్యాంక్ కావాలి. చక్కగా మళ్ళీ ఇంటికి పోయి రివ్యూ ఇస్తాం. 2 ఆన్సర్ చేసి వాడి దగ్గర బండికి ముక్కుగా పడతారు. పట్టుకో ఇట్లా ఇట్లా పట్టుకోకండి. ఇప్పుడైతే సినిమా రివ్యూ గురించి అయితే రేపు పొద్దున తీస్తాం. ఇప్పుడు నైట్ అంత సీన్ లేదు. నైట్ ఇప్పుడు మాకు ఓపిక లేవు సీన్ అంత దూరం కానీ. సో గైస్ రివ్యూ కోసం వెయిట్ చేయండి, వచ్చేస్తారు రివ్యూ. ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాం. మూవీ రివ్యూ కావాలంటే కామెంట్లో పెట్టండి. టాటా బాయ్ బాయ్.